తల్లి, మా శక్తి కొలది నిన్ను పూజించాం. మా తప్పులను క్షమించి నీ దివ్యధామానికి వెళ్లి మమ్మల్ని ఎల్లప్పుడూ చల్లగా చూడు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది, ధర్మం బతికేది. ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. రంగవల్లి ముంగిలి కందం, రావి చెట్టు రుచ్చకు అందం. పట్టు చీర పాపటి బొట్టు, కొత్త పెళ్లి కూతురి కందం. నడిసొచ్చే తేరల్లే అడుగేసే గౌరమ్మ. పండంటి బిడ్డన్ని తొందరలో ఇంకొమ్మ. మురిపించు మువ్వల్లే కనిపించు తుమ్మాయి చెలరేగితే ఊరు పులకించిపోతుంది. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. అమ్మ నాన్న లేని దాన్ని, రొమ్ము పాలు ఎరుగని దాన్ని. అమ్మ తల్లి తోడు నీడే, అన్నం నీళ్లుగా పెరిగిన దాన్ని. గుడిపైన కొలువుండే గువ్వల్లో నేనున్నా, పువ్వుళ్ళు వెదజల్లే పువ్వుల్లో నేనున్నా. పచ్చాని చేలుంటే 10 మంది బాగుంటే అవుతుంది ప్రతి పల్లె అలనాటి రేపల్లె. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది, ధర్మం బతికేది. ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. ఇవాళ 7 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఈ జాతరకి, అలాగే భక్తులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ ఈ జాతర కావడం ఎంతో సంతోషంగా ఉంది. నేను కూడా అమ్మవారి భక్తుడిని, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తుడిని. మాయమర్మ మెరగనోళ్ళ, మట్టి బిసిగి బతికెటోళ్ళ, ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళ. గండవరం నెయ్యి పోసి గారెలండి తెచ్చినాము. బుజ్జుముండ కల్లుకుండ ఎంట పెట్టుకొచ్చినాము. దండాలు దండాలు అమ్మోరు తల్లో.
శతకోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో కరుణించి మమ్మేలు అమ్మోరు తల్లో చల్లగా ఏలుకో మాయమ్మ తల్లో అభయమీయవే వేదవల్లి కల్పవల్లి వెలుగునీయవే వ్రతభంగం కాకుండా వరములీయవే అమ్మోరు మా తల్లి అభయమీయవే కన్నబిడ్డ కడగండ్లను కడతేర్చుముదేవి అమావాస్య జాబిల్లివి ఆదిశక్తి రూపానివి అమ్మోరు మా తల్లి అభయమీయవే వేదవల్లి కల్పవల్లి వెలుగునీయవే
మలదినాను ఇదే కుంకుమనుకో, ఆకు ఒకటి వేసినాను కోటి పత్రి అనుకో. దీపం ధూపం నైవేద్యం, దీపధూప నైవేద్యం సర్వమిదే అనుకో, సర్వమిదే అనుకో. అమ్మోరు మా తల్లి అభయమీయవే, వేగవల్లి కల్పవల్లి వెలుగునీయవే. నా ధర్మం నే చేశా, నీ కరుణే మిగిలింది. నేడి ప్రసాదము యథావిధి నీకు చేర్చే భారము దయామయి నీదే. ఈ నా మనోరథం తీర్చే భారం నీదే, నీదే. కరుణామృతం వర్షించగా చల్లారని దావానలం శరణన్న ఈ దీనను చేయెత్తి దీవింపుము. శుభయోగము సమకూర్చుము, వ్రత సమాప్తి కావించితి వందనమిదిగో. ఆదిశక్తి అపరశక్తి హారతిదిగో, మా తల్లి అమ్మోరు మంగళమిదిగో, మంగళమిదిగో. సిద్ధివినాయకం గణనాయకం, సిద్ధివినాయకం హారం పట్టివిహారం భువనాధారం, పట్టివిహారం. సిద్ధివినాయకం గణనాయకం, సిద్ధివినాయకం గణనాయకం.
216 కేజీల పుష్పాలతో మహారాజ సామ్రాజ్య అందుకే రాత్రి వీడియో కాల్ చేసి నువ్వు వెత్తము సంబరం 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 మహాలక్ష్మమ్మ ఇంకొల్లమ్మ వారు ఆదిమహాలక్ష్మి తల్లికి వినుకొండ వెంకమ్మ తల్లికి పోతురాజు బాబుకి కమిటీ కుర్రాలు గట్టిగా పడాలి మీరు ఎలా తీసిన మీద గురువారు ఎక్కడ ఇచ్చేద్దాం తన దగ్గరికి వెళ్ళిపోద్ది మనం ఇప్పుడు హారతి కూడా రాజలక్ష్మి రంగమలేశ్వరి గంగానమ్మ ఇక్కడే అమ్మ నడవాలి తల్లి ఇప్పుడు అమ్మా ఏకమ్మా ఏమా పవరపేట అక్క చెల్లెలు కలిపేందుకు ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగోరెను కా తల్లి
నల్ల నల్ల కాటుగా పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే గంగోరను కాతల్లే కల్లు కల్లు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరను కాతల్లి కట్టి ఊళ్ళోకి వచ్చనమ్మా తలారి పూలు పెట్టి జాతరులు తెచ్చనమ్మా తంగేడు పూలు పెట్టి కంకాణ దూకేనమ్మా ముక్కు ముక్కెర పెట్టి లోకాల నెలనమ్మా ముందార చూడంగా మున్నూరు కన్నులమ్మా వెనకాల చూడంగా ఏనూరు కన్నులమ్మా సాధు శిస్తులంతా సాగిల బట్టరమ్మా మహారాజు రాజులంతా మొగారిల్లిరమ్మా కోరిక కోరంగా రంగులు పూసినాము ఆశలు తీరంగా వేషాలు వేసినాము నీకన్నా పెద్ద దిక్కులో కాన ఎక్కడుంది నైవేద్యం పెట్టంగా మా కాడ ఏమిటుంది మనలన్నీ అలకించి మరమీయవే తల్లి కన్నా బిడ్డలను కాపాడవే తల్లి మెరగనోళ్ళ మట్టి బిసిగి బతికెటోళ్ళ ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళ గండవరు నెయ్యి పోసి గారెలుండి తెచ్చినాము బుజ్జుముండ కల్లుకుండ ఎండబెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్లు తెచ్చాము అమ్మోరు తల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో
శతకోటి దండాలు మాయమ్మ తల్లు. దండాలు అమ్మోరు తల్లు శతకోటి దండాలు మాయమ్మ తల్లు కరుణించి మమ్మేలు అమ్మోరు తల్లు చల్లగా ఏలుగో మాయమ్మ తల్లు. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది, గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది ధర్మం బతికేది, ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. రంగవల్లి ముంగిలి కందం రావి చెట్టు రుచ్చకు అందం, పట్టు చీర పాపటి బొట్టు కొత్త పెళ్లి కూతురి కందం, నడిసొచ్చే తేరల్లే అడుగేసే గౌరమ్మ. పండంటి బిడ్డన్ని తొందరలో ఇవ్వమ్మ, మురిపించు మువ్వల్లే కనిపించు తుమ్మాయి చెలరేగితే ఊరు పులకించిపోతుంది. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. అమ్మ నాన్న లేని దాన్ని రొమ్ము పాలు ఎరుగని దాన్ని, అమ్మ తల్లి తోడు నీడే అన్నం నీళ్లుగా పెరిగిన దాన్ని. గుడి పైన జై పోతురాజు బాబుకి. ఆదివారపేటలో జాతర కొలుపుల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారు దర్శనం లాస్ట్ రోజు దర్శనం జరుగుతున్న సందర్భంగా పొద్దున్నే నా అమ్మవారికి నైవేద్యం కార్యక్రమం మొదలైంది, వేడి నైవేద్య కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ప్రజలు ఏలూరు ప్రజలు చాలా అద్భుతంగా గంగానమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. మరి మాకు తెలిసాక నేను గతంలో 4 జాతరలు చూశాను ఇలాగా.
ఇంత జాతర మరి ఎప్పుడూ చూడలేదు. నాకు 55 సంవత్సరాలు, మరి 4 జాతరలు తెలిసిన వాడిని. 5వ జాతర చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇవాళ మా ఆదివారపేట గంగానమ్మ తల్లిని 15,000 మంది పైనే దర్శనం చేసుకున్నారు. ఎటువంటి అసౌకర్యం లేకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కమిటీ వారు మంచి ఏర్పాట్లు చేశారు. ఆదివారపేట కొలుపుల కమిటీ వారు ఆ కమిటీ వారు చేసిన ఏర్పాట్లను కూడా ఉపయోగించుకున్నారు. ప్రజలు లైన్లు కానీ, కీ లైన్లు కానీ, కీలో కానీ, వాలంటీర్స్ కానీ చాలా అద్భుతంగా పనిచేశారు. ఇదంతా కూడా ఘనకార్యం అంతా కూడా గంగానమ్మ తల్లికి చెందుద్ది. ఆ తల్లి ఆశీస్సులతోనే మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము. అలాగే ఆ తల్లిని కూడా మేము కోరుకునేది ఏంటంటే, ఇక్కడ గంగానమ్మ గుడి 150 సంవత్సరాల క్రితం కట్టారు. ఇక్కడ ఆ గుడిని కూడా కట్టించమని ఆ తల్లిని కోరుకుంటున్నాం. ఏలూరు ప్రజలందరూ కూడా సహకరించి ఈ గుడి కట్టాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఆదివారపేట గంగారమ్మ, మాలక్షమ్మ, వినుకొండ అంకమ్మ తల్లి మరియు పోతురాజు బాబుల జాతర మహోత్సవం పూర్తి కావస్తున్నది. ఈ రోజున వేడి ఉపారం కూడాను అందరూ కూడా భక్తులు చెల్లించి ఉన్నారు. నా వయసు 59 సంవత్సరాలు. గత 4 జాతరలు చూసాం. ఇది 5వ జాతర. ఈ 5వ జాతరను మా గంగానమ్మ గుడి దగ్గర, ఆదివారపేట గంగానమ్మ గుడి దగ్గర చాలా అద్భుతంగా తల్లివారి దీవెనతోనే జరపగలిగాము. ఈ జాతర యొక్క కొలువుల కమిటీ ఎంతో కష్టపడి ఏ ఒక్క అపరాధం చేయకుండా అందరినీ కూడాను ఒక పద్ధతిలోనే నడిపిన ఈ కమిటీ వాళ్ళకి, మరియు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించిన పోలీసు శాఖ వారికి అందరికీ కూడాను మా ఆలయ కొలువుల కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కొత్త పెళ్లి కూతురి కందం నడిసొచ్చే తీరల్లే అడుగేసే గౌరమ్మ, పండంటి బిడ్డని తొందరలో ఇవ్వమ్మ, మురిపించు మువ్వల్లే కనిపించు తువ్వాయి చెలరేగితే ఊరు పులకించిపోతుంది. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది, గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది, ధర్మం బతికేది, ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. మెరగనోళ్ళ మట్టి బిసిగి బతికెటోళ్ళ, ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళ, గండవరం నెయ్యి పోసి గారెలుండి తెచ్చినాము, బుజ్జుముండ కల్లుకుండ ఎండబెట్టుకొచ్చినాము. దండాలు దండాలు అమ్మోరు తల్లో, శత
శతకోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో జాతరలో మహోత్సవంగా ఆదివారపేట కొలుకుల కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ వరకు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగినాయి. అమ్మవారు కూడా అలాగే చేపించుకున్నారు. దేనికి కూడా ఆటంకం లేకుండా ఈ అమ్మవారు ఈ ఆదివారపేట జాతర ముడుపు కట్టిన దగ్గర నుంచి ఇవాళ వరకు చాలా అద్భుతంగా చేపించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మాకు అన్ని విధాలా సహకరించిన ఏలూరు ఎమ్మెల్యే గారికి అలాగే మేయర్ గారికి మా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నామంటే ఈ అమ్మ దయతో చేస్తున్నాం. ఇవాళ 5,000 మందికి ఎన్వి భోజనం వెజిటేరియన్ భోజనం కూడా కలిపి పెడుతున్నాము. ఈ ఘట్టం ఈ జాతర కొలుపులకి లాస్ట్ ఘట్టం ఇది. మా అమ్మ తల్లికి మా కోరిక ఏంటంటే నెక్స్ట్ ఈ గుడి కూడా కట్టాలని మా కమిటీ వారు అందరూ నిర్ణయించాం. అలాగే ఈ ఏరియా ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. మేము వస్తాం, మేము ఇస్తాం, చేయండి గుడి కట్టండి అని. అమ్మ దయ ఉంటే ఈ గుడి కూడా కడతామని వచ్చే నెలలోనే శంకుస్థాపన జరిపించుకుంటుంది అమ్మని మేము ఆకాంక్షిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాలు ఇలాగే దిగ్విజయంగా పూర్తి చేయాలని మాకు ఈ కమిటీ అన్ని విధాల ఈ ఆదివారపేట జాతర కొలుపుల కమిటీ అన్ని విధాల అడగంగానే చందా రూపంగా సేవ రూపంగా ఇవన్నీ కూడా నిన్నటి నుంచి అలుపెలకుండా ఈ వాలంటీర్లు అందరూ ఈ సేవ చేస్తున్నారు అమ్మవారికి. అమ్మవారి వీళ్ళందరి మీద కృప ఉంచి అమ్మవారు చల్లగా చూడాలని వీళ్ళందరినీ కోరుకుంటున్నాం. జై ఆదిమహాలక్ష్మి తల్లికి, జై పోతురాజు బాబుకి, జై వినుకొండ అంకమ్మకి. ఆదివారపేట జాతర కొలుపుల కమిటీ ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న భారీ అన్న సమారాధనకి ఈ ఆదివారపేట ప్రజలు విశేషంగా వచ్చి అన్న సమారాధన చేస్తున్నారు. ఈ కార్యక్రమం కూడా జాతరలో చివరి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం జరిగిందంటే ఆ జాతరని చాలా అద్భుతంగా చేశారని నిర్వచనం ఈ జాతరకి. ఈ భోజనాలు అంత ఇదిగా చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతాకి ఈ ఆదివారపేట కొలుపుల కమిటీ వారి ఆధ్వర్యంలో ఇంత అద్భుతంగా జరిగింది. వాళ్ళు పనులు కూడా మానేసుకుని అద్భుతమైన సేవ చేశారు. అలాగే డెకరేషన్ అవనివ్వండి ఇవన్నీ కూడా ఫ్రీగా సేవ చేసి ఇచ్చారు భగవంతుడికి, అమ్మ తల్లికి. అలాగే అమ్మగారిది గుడి కూడా కట్టాలని నిర్ణయించుకున్నాం. అమ్మ సహకరిస్తే రేపు మార్చి నెలలో శంకుస్థాపన చేద్దామని గుడిని ప్రజలందరూ నిర్ణయంతో ఏకాభిప్రాయానికి వచ్చి రేపు మార్చిలో అమ్మవారిని ఆ గుడి శంకుస్థాపన చేద్దామని అనుకుంటున్నాం. చేసి ఉన్న శ్రీ గంగన్నమ్మ మహాలక్ష్మి పోతురాజు బాబులు ఆలయ కమిటీ తరపున ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది ప్రజలు చేసి చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ నాన్ వెజ్ భోజనం కానీ వెజిటేరియన్ భోజనం పెట్టడం జరిగింది. కమిటీ వారు సహకారాలతో జరుగుతున్నది. కావున ఈ ఆలయ కమిటీ నిర్ణయించుకుంది. తల్లి, మా శక్తి కొలది నిన్ను పూజించాం. మా తప్పులను క్షమించి నీ దివ్యధామానికి వెళ్లి మమ్మల్ని ఎల్లప్పుడూ చల్లగా చూడు.